మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఘోర ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతము అర్ధగంట క్రితమే ఇప్పటికే ఒక బిల్డింగ్ కూలిపోవడంతో బిల్డింగ్లో లోపల ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పూర్తిగా మరణించినట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇక్కడ బిల్డింగ్ లోపల ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక మహిళ, ఒక మగ అతను వచ్చినటువంటి ఇద్దరు కూడా చనిపోయినట్టు, ఇద్దరు కూలీలుగా డైలీ పని చేసుకుంటూ ఇక్కడికి పని వచ్చినటువంటి నేపథ్యంలోనే బిల్డింగ్ వెనుక భాగంలో చెట్టును తొలగిస్తున్నటువంటి పరిస్థితుల్లో బిల్డింగ్ కూలిపోవడము జరిగిన పరిస్థితి. ఈ బిల్డింగ్ లోపల కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు కూడా పూర్తిగా ఇక్కడ ఇరుక్కపోయి ఇక చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇద్దరి వ్యక్తులను కూడా తీయడానికి కూడా మనకి సహాయక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఈ యొక్క పోలీసు యొక్క చర్యలతో అధికారులందరూ కూడా అప్రమత్తమైపోయి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రెండు బాడీస్ని తీయడానికే సహాయక చర్యలు అయితే ముమ్మరం యొక్క ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మనం పూర్తిగా విజువల్స్లో చూడవచ్చు. ఈ యొక్క బిల్డింగ్ యొక్క కూల్చివేతలో కూడా చెట్టును తొలగించేటువంటి ప్రయత్నంలో బిల్డింగ్ కూలిపోవడం, బిల్డింగ్ కూడా పూర్తిగా శిథిలావస్థకి చేరుకోవడం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి అందుబాటులో బిల్డింగు సంబంధించినటువంటి ఓనర్ ఉన్నాడు. అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా చెప్పండి, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అక్కడ ఎవరున్నారు అని చెప్పి ఏం చెప్తారు? ఒక లేడీ, ఒక జెంట్ ఉన్నారు లోపల. చెట్టు తీస్తుండగా గోడ కూలిపోయింది. అంటే ఎవరు ఆ కూలీలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు దానికి? ఇక్కడికి బిల్డింగ్ వచ్చినారండి. మార్నింగ్ మేస్త్రి పంపించినాడు. అంటే ఏం పని చేస్తున్నారు లోపల కూలిపోయిన సమయంలో? అది లోపల గోడ రెనోవేట్ చేస్తున్నాడు మేస్త్రి. ఏమంటారు, మన మాల్ వేస్తున్నాడు, ప్లాస్టరింగ్ చేస్తున్నాడు. చెట్టు ఉంటే చెట్టు తీసేద్దామని చెప్పేసి చెట్టు తీస్తుంటే గోడ కూలిపోయింది. అంటే అక్కడ ఈ కూలీలు ఎక్కడికి, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏ ఏరియాకి చెందిన? మహబూబ్ నగర్ వాళ్ళే అండి. ఆ మేస్త్రి వస్తే ఇంకా క్లియర్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇది అక్కడ ఉన్నటువంటి కూలీలు కూడా అక్కడ చనిపోయినటువంటిగా, పూర్తిగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి డైలీ లేబర్ కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు లోపల మేస్త్రికి సంబంధించినటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి వర్క్ పని చేస్తున్నటువంటి నేపథ్యంలోనే బిల్డింగ్కి సంబంధించినటువంటి వెనకాల భాగంలో చెట్టును తొలగించేటువంటి ప్రయత్నంలో చెట్టు అక్కడ పడిపోవడంతో బిల్డింగ్ కూడా పూర్తిగా ఇంతకు ముందుకే శిథిలావస్థలో ఉన్నటువంటిగా పాడు కావడంతో బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ చనిపోవడం జరిగింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బిల్డింగ్ ఓనరు ఇక్కడే ఉన్నాడు. అక్కడ గత అర్ధగంట క్రితమే ఈ యొక్క బిల్డింగ్ కూలిపోవడము, క్షతగాత్రులు ఇద్దరు కూడా అక్కడ పూర్తిగా మట్టిలో కూరుకుపోవడము, ఇద్దరు చనిపోవడం జరిగిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు యొక్క మృతదేహాలని తీసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నది తాజా పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.